హాయ్ వెల్కమ్ టు అర్నాస్ వెజ్ కిచెన్. ఈరోజు అమ్మమ్మల కాలం నాటి పాయసాన్ని చూపించబోతున్నాను. సేమియాలు అవైలబుల్గా లేని కాలంలో ఇలా చేసుకునే వాళ్ళు దీనిని చిటిమీల పాయసం అంటారు. మరికొన్ని ప్రాంతాల్లో చిరుమిళ్ళ పాయసం అని కూడా అంటారు. ప్రాంతాన్ని బట్టి పేరు మారుతుంది, టేస్ట్ అయితే అదిరిపోతుంది. మరి ప్రాసెస్ ని స్టార్ట్ చేసేద్దాము. ఇందుకోసము ఒక బౌల్లో 1 కప్పు వరకు పేని రవ్వను తీసుకొని కొద్దిగా వాటర్ ని వేసుకుంటూ ముద్దలాగా చేసుకోవాలి. ఇందులో ఆయిల్ ని కానీ నెయ్యిని కానీ వాడకూడదు, ఓన్లీ వాటర్ తో మాత్రమే ముద్దలాగా చేసుకోవాలి. పూరీల పిండి కన్నా ఇంకొంచెం లూజుగానే కలుపుకోవాలి. రవ్వ కదా వాటర్ ని పీల్చేస్తుంది. కలుపుకున్న తర్వాత మూత నుంచి హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. అరగంట తర్వాత మూతను తీసి బాగా మర్దన చేసుకోవాలి. పిండి అయితే సాఫ్ట్గా ఉంటుంది, కానీ మనం రవ్వతో చేస్తున్నాము. ఎంత బాగా మర్దన చేసుకుంటే మనకు చిరుమిళ్ళు అనేవి అంత బాగా వస్తాయి. కొద్దిగా పిండిని తీసుకొని 2 వేళ్ల మధ్యలో ఉంచుకొని పొడవుగా చేసి కట్ చేసి వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఎంత పొడవుగా కావాలి అంటే అంత పొడవుగా చేసుకోవచ్చు. ఇలా చేయడం రాదు అనుకునే వాళ్ళ కోసము ఇంకొక మెథడ్ చూపిస్తున్నాను చూడండి. కొద్దిగా పిండిని తీసుకొని అరచేతిలో ఉంచుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా వేలుతో పొడవుగా చేసుకోవాలి. మరి పొడవుగా అనిపిస్తే 2 పీసెస్గా కట్ చేసుకోవాలి. ఎంత పొడవు కావాలి అంటే అంత పొడవుగా చేసుకోవచ్చు. పిండి అంతటిని ఇదే విధంగా చేసుకున్న తర్వాత 3 గంటల పాటు ఆరనిచ్చి పాయసం చేసుకోవచ్చు. ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఒక రోజంతా ప్యాన్ గాలి కింద ఆరబెట్టిన తర్వాత వీటిని ఎయిర్ టైట్ బాక్స్ లో ఉంచుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఎన్ని రోజులైనా సరే స్టోర్ ఉంటాయి. ఎప్పుడు కావాలి అంటే అప్పుడు పాయసం ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందే చెప్పాను కదా, ఇది అమ్మమ్మ కాలం నాటి రెసిపీ అని. ఆ కాలంలో సేమియాలు అనేవి ఎప్పుడు కావాలంటే అప్పుడు అవైలబుల్గా ఉండవు, కాబట్టి ఈ విధంగా చేసుకొని స్టోర్ చేసుకొని సంవత్సరం పొడవునా వాడుకునేవారు. మనకు ఇప్పుడు సేమియాలు అనేవి అవైలబుల్గా ఉన్నాయి, కానీ ఈ పాయసానికి సేమియా పాయసానికి చాలా తేడా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఇది చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ మీద పాన్ పెట్టి 2 స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి కరిగిన తర్వాత అందులోనికి కిస్మిస్ జీడిపప్పు వేసుకొని వేపుకోవాలి. ఇందులోనికి 2 స్పూన్ల ఎండు కొబ్బరి, 1 స్పూను గసగసాలు వేసి వేపుకొని ఒక ప్లేట్లోనికి తీసేసుకోవాలి. ఎండు కొబ్బరి గసాలు అనేది ఆప్షనల్ మాత్రమే. డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం అండి, ఏవైనా యూస్ చేసుకోవచ్చు. స్టవ్ మీద పాత్ర పెట్టి అందులోనికి 2 గ్లాసుల వరకు వాటర్ని తీసుకొని బాయిల్ చేయాలి. వాటర్ రోలింగ్ బాయిలింగ్ అయ్యేటప్పుడు 1 గ్లాసు చిరుమిళ్ళను వేసుకోవాలి. అంటే 1 గ్లాసు చిరుమిళ్ళకు 2 గ్లాసుల వాటర్ని అయితే వాడాలి. ఇవి చాలా త్వరగా ఉడికిపోతాయి. సేమియాలు ఏ విధంగా అయితే త్వరగా ఉడుకుతాయో ఇవి కూడా అలాగే. ఒకసారి చేత్తో తీసుకొని ప్రెస్ చేసి చూస్తే కట్ అవుతుంది అంటే ఉడికిపోయినట్లే. ఏ కప్పుతో అయితే చిటిమిళ్ళను తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ని వేసుకోవాలి. స్వీట్గా ఉండాలి అనుకునే వాళ్ళు 1 కప్పు యాడ్ చేసుకోండి. తక్కువ స్వీట్ తినే వాళ్ళు 1/4 కప్పు వరకు వేసుకోండి. షుగర్ కరిగిన తర్వాత ఇందులోనికి 1 కప్పు పాలను యాడ్ చేసుకోవాలి. రూమ్ టెంపరేచర్లో ఉండే పాలే యాడ్ చేస్తున్నాను. వేడి పాలైనా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. షుగర్తో కాకుండా ఈ రెసిపీని బెల్లంతో చేసుకోవాలి అనుకునే వాళ్ళు చిడిమిళ్ళు ఉడికిన తర్వాత 1/4 కప్పు వరకు తొరిమిన బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత 2 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి పాలు యాడ్ చేయాలి. 2 మినిట్స్ ఉడికిన తర్వాత యాలకుల పొడి, వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. నవరాత్రులలో ఒకసారి ఈ రెసిపీని చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీరు చేసిన తర్వాత ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వారు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేయండి. ఫర్దర్గా నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ప్రతి వీడియోను మీరు మిస్ కాకుండా ఎంజాయ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.